సాంప్రదాయపు పద్ధతులు ఎప్పుడు కూడా మంచివే. ఇలాంటి సాంప్రదాయపు పద్ధతుల్లో ముఖ్యమైనది ఇనుప పాత్రలలో వంట వండటం. అయితే ఇలాగా ఇనుప పాత్రలని మీరు ఉపయోగిస్తున్నప్పుడు వంట వండటానికి దీనికి సంబంధించి కొన్ని నిజాలు తెలుసుకోవాలి. లేకపోతే మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఏమిటి ఈ విషయాలు? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇనుప మూకుడులో వంట వండటం అనేది ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ ఉండే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అయితే ఇలాగ వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మంచి కంటే చెడు జరిగేటువంటి రిస్క్ ఉంది. కాబట్టి వీటిని మనం తెలుసుకుందాం. నిజానికి మన శరీరానికి ఈ ఐరన్ అనేది చాలా అవసరం. ఐరన్ విలువలు సక్రమంగా ఉంటేనే రోజంతా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా ఐరన్ అవసరమే. అయితే దురదృష్టవశాత్తు ఈ ఐరన్ చాలా మందిలో లోపిస్తూ ఉంది. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కనీసం 50% మందికి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉందంటే సమస్య ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్నప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆయాసం దగ్గర నుంచి జుట్టు పట్టడం వరకు అనేక సమస్యలు. ఈ ఐరన్ విలువల్ని సక్రమంగా ఉంచుకోవటానికి ఒక మార్గం ఏమిటంటే, ఎప్పటి నుంచో చెప్తుంది, ఇనుప మూకుళ్లలో ఇనుప పాత్రలలో వంటల్ని వండుకోవటం. దీనివల్ల ఐరన్ ఎంతో కొంత అబ్జార్బ్ అవుతుంది. ఇది అసలైన విషయం. ఇనుప మూకుళ్ళలో కానీ ఇనుప పాత్రలో కానీ ఇలా వంట వండినప్పుడు దాంట్లో ఉండేటువంటి కొంత ఇనుము మన ఆహారంలోకి చేరుతుంది, అక్కడి నుంచి శరీరంలోకి చేరుతుంది. ఈ మధ్య జరిపినటువంటి కొన్ని అధ్యయనాలలో ఇనుప మూకుళ్లలో కానీ ఇనుప పాత్రలో కానీ వంట వండితే ఆ ప్రభావం ఆహారం పైన, ఆహారం విలీనం పైన ఉంటుందని తేలింది. కాబట్టి ఇనుప మూకుడులో వంట వండటం మంచిదే. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తల్ని వరుసగా మనం తెలుసుకుందాం. లేకపోతే ఆ ఇనుప మూకుడులో వండే వంట వల్ల లాభం కంటే నష్టం జరిగేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఇలాగా ఇనుప మూకుడులో వంట వండేటప్పుడు నిమ్మరసం కానీ లేదా వెనిగర్ కానీ ఉపయోగించి వంటల్ని వండవద్దు. నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వాడారనుకోండి, అప్పుడు ఆహార పదార్థాలకి ఇనప వాసన వస్తుంది. ఇదొక ఇబ్బంది. అలాగే వంట వండిన తర్వాత ఆహార పదార్థాలని మూకుడులో వదిలేయకండి. ఎందుకంటే సాధారణంగా ఇనుప మూకుడు చాలా ఎక్కువ టైం పాటు వేడిగా ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని దానిలో వదిలేశారనుకోండి, అది మాడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదొక రిస్క్. అలాగే దాని కన్సిస్టెన్సీ మారిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇనుప మూకుడిని ఉప్పు కానీ లేదా బేకింగ్ సోడా కానీ వేసి తోమాలి. ఇది నాన్ టాక్సిక్ క్లీనింగ్ అంటారు. సబ్బు ఇలాంటి వాటికి బదులుగా కొంతమంది బట్టల సబ్బును వాడుతూ ఉంటారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఉప్పు వాడచ్చు ఇనుప మూకులను క్లీన్ చేయడానికి, లేకపోతే బేకింగ్ సోడా కూడా వాడచ్చు. ఇక బాగా తోమిన తర్వాత కొద్దిగా నూనె వేసి గుడ్డతో తుడవాలి. లేకపోతే రస్ట్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. మామూలుగా మనం సైకిల్ని వీటన్నిటిని వర్షంలో తడిచిన తర్వాత మనకు కొబ్బరి నూనెతో కానీ వీటితో కానీ మనం వాటిని క్లీన్ చేస్తాం కదా, అప్పుడు రస్ట్ రాదు కదా. ఇది అంతే. దీనివల్ల ఈ తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇలాగ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇనుప మూకుడులో వంట వండటం అనేది నిజానికి ఆరోగ్యరీత్యా చాలా మంచిది. దీనివల్ల ఇనుము అనేది మన శరీరంలోకి ఎంతో కొంత విలీనం అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.